యమునా కొలతలు అయ్యి షోల్డర్ 14 ఉంటుంది యమునాది. ఈ 14లో సగం డౌన్ చేసుకోవాలి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. షోల్డర్ ఎంత ఉంటే కిందికి డౌన్ అంతా పెట్టాలి, సగం పెట్టుకోవాలి. కాలర్ 14 ఉంటే 7 సగం పెట్టుకోవాలి. కాలర్ షోల్డర్లో ఉంటే హాఫ్ షోల్డర్ లెంత్ ఎంత ఉంటే అంత. 18 ఉంటే 18, 17 ఉంటే 17, 14 ఉంటే 14. దానిలో హాఫ్ సంక డౌన్కి హాఫ్. హాఫ్ షోల్డర్ తీసుకోవాలి, హాఫ్ డౌన్ కూడా 7 తీసుకోవాలి. ఇంకో పేపర్ ఉంది చూడు ఏమన్నా. సంక డౌన్ కూడా 5.5 తీసుకుంటాం కదా, దీనికి 7 తీసుకోవాలి. ఇది గమనించండి, దీనికంటే బ్యాక్ పార్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫ్రంట్ కంటే. ఫ్రంట్ కంటే. విడివిడిగా భాగాలు తీయాలి. ఇవాళ ఒక స్టెప్, రేపు ఒక స్టెప్ పెట్టేటట్టు. ఇక్కడ నుంచి 3.5-4 ఇంచుల సైజుని బట్టి ఇంచు పెంచుకోవాలి. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలి. హాఫ్ ఇంచ్ పైన, హాఫ్ ఇంచ్ పైన, హాఫ్ ఇంచ్ పైన, ఇంచుకు తక్కువ. 3.5. నెక్ 3.5. ఈ ఎగస్ట్రా ఎందుకు పెట్టాం మీకు ఎవరికైనా అవగాహన ఉందో చెప్తారా? కాలర్ పైకి స్టిచ్చింగ్ చేస్తాం కదా, స్టిచ్చింగ్ రావడం. దానికి మెడకి పైకి ఎక్కినప్పుడు ఏమైందంటే బ్లౌజ్ వేసుకో కాలర్ నెక్ వస్తుంది కదా, పైకి ఎక్కినప్పుడు ఇక్కడ ఈ భాగానికి కాడికి రావాలి. రావాలంటే ఇది ఈ ఎగస్ట్రా పెట్టుకోవాలి. ఎంత ఎక్స్ట్రా పెట్టింది? హాఫ్ ఇంచ్ పైన సైజుని బట్టి 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫోల్డ్ పడుతుంది, మళ్ళీ ఫోల్డ్ పడుతుంది. అది కూడా ఎట్లా సంక దగ్గర వచ్చేప్పుడు ఇట్లా క్రాస్ రావాలి. సంక ఈ దీనిలో కలిసిపోవాలి. మళ్ళీ ఫ్రంట్ కంటే బ్యాక్ హాఫ్ ఇంచ్ ఎక్కువ ఇక్కడ కలిసిపోవాలి. ఇక్కడ నుంచి ఇది షోల్డర్, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇది షోల్డర్. ఇక్కడే ఎక్కువ ఉండాలి. ముందు దాంట్లో కలిసిపోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ వస్తుంది. రెండు షోల్డర్ ఇప్పుడు మీరు చెప్పండి, నాకు అర్థం కాదు. చెప్పు.
నేను చెప్పింది కదా తను చెప్తే నీకు తొందరగా అర్థం అసలు అట్లా? అదంతే కమ్యూనికేషన్ అంతే ఉంటుంది కొన్ని. చెప్పు చెప్పు. ఇది కాలర్ నెక్ బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది. నెక్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ 3 నుంచి తనకి ఫ్రంట్ నెక్ 7 ఉందా 6 ఉందా 8 ఉందా ఎంత ఉన్నా కానీ ఇక్కడ మార్క్ చేసుకొని ఆమెకు ఎక్కువగా న్యాచురల్గా అయితే వీ నెక్కే పెట్టాలి. కాలర్ నెక్ అయితే ఫ్రంట్. కొంతమంది ఇట్లా, కొంతమంది ఇట్లా కూడా పెట్టుకుంటారు. కరువు ఎట్లా మన ఇష్టం, ఏదైనా నెక్ పెట్టుకోవచ్చు. కాలర్ మాత్రం ఇక్కడికే రావాలి. కాలర్ మాత్రం ఇక్కడి నుంచి యాడ్ కావాలి. ఫుల్లే హాఫ్ కాలర్తోనూ సమానం. మన ఫుల్ కాలర్ కావాలంటే అప్పుడు ఏం చేయాలి, ఇది ముందు వచ్చేసి ఇటు రెండు కూడా సమానం కట్ చేసుకోవాలి. అప్పుడు ఇది ఉండదు. అప్పుడు ఫుల్ కాలర్కి అయితే ఇది ఉండదు. ఇది హాఫ్ కాలర్. ఇది హాఫ్ కాలర్ వస్తే అన్నీ వస్తాయి. ఒక హాఫ్ కాలర్ ఇది ఒకటి వస్తే ఆటోమేటిక్గా అన్ని కాలర్ నెక్కులు సేమ్ యాజ్ టీజ్. కొంతమంది నెక్కు దొరుకుతారు. ఇప్పుడు ఇది ఫ్రంట్ ఓపెన్ వస్తుంది, బ్యాక్ ఓపెన్ ఉండదు. ఒకవేళ బ్యాక్ ఓపెన్ కావాలంటే ఫ్రంట్ ఓపెన్ పెట్టేసి బ్యాక్ ఓల్ పెట్టి బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలి. కాలర్ ఏమో ఇక్కడ ఉంటుంది, ఇట్లా కాలర్ ఉంటుంది, కింద ఓల్ వస్తుంది. అది 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 ఆ సిస్టమ్ వేరు. ఇందులోనే ఇన్ని రకాలు చేసుకోవచ్చు. దీనిలో ఇబ్బంది ఉంటుంది. అయితే నేను ఇక్కడ నుంచి అయితే ఇట్లా కాలర్ ఇక్కడ వచ్చి ఇటు నుంచి పైదాకా, ఇక్కడ నుంచి పైదాకా పోతుంది కాలర్. ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్, నీకు ఏం అర్థం కాలేదు చెప్పు. ఇప్పుడు ఇది బ్లౌజ్ వచ్చేసి 14.5 15 ఇంచులు. 14.5 అయితే 15 ఇంచులు పెట్టుకున్నాము. ఇది 15 ఇంచులు కంపల్సరీ 15 ఇంచులు ఉంటారు. దీన్ని బట్టి ఇది ½ ఇంచు మీ పైన నేను 30 ఇంచు పెంచాను. ఇగో 30 ఇంచు పెంచాను నేను. ఇది పెంచుకున్నది ఎందుకంటే ఇది సేమ్ మ్యాచ్. ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ. ఈ షోల్డర్ డౌన్ ఉంటాయి. ఈ షోల్డర్ ఇంతకని ఇది షోల్డర్. ఈ మెడ కండలా ఉంది కదా పైన మనకి, ఆ పై భాగానికి ఇది అటాచ్ కావడం కోసం. అది మనం కట్ చేసి ఈ నెక్ వచ్చేసి ఇక్కడ ముందుకు వస్తుంది. ఇది వెనక్కి కవరప్ చేస్తుంది బ్యాక్ సైడ్. ఈ టోటల్ కాలర్ వేసేటప్పటికల్లా 14 ఇంచులు 15 ఇంచులు ఉంటుంది కాలర్ వచ్చేసి. ఇది వచ్చేసి 7 + 5 అట్లా కూడా తీసుకోవచ్చు. ఎట్లా కాలరా మొత్తం కాదు, ఇలా తీసుకోవాలి. ఇట్లా ఇప్పుడు కాలర్ కూడా ఇట్లా ఉంది కదా, షోల్డర్ ఎంత ఉందో కాలర్ కూడా అంతే పెట్టుకోవాలి. మన షోల్డర్ ఎంత ఉందో అంతే ఈ కాలర్ రౌండింగ్ కూడా అంతే పెట్టుకోవాలి. 7 పెట్టాలి. 7 కాదు, 14 వస్తుంది. ఇది 14 వస్తుంది. అంటే హాఫ్ మీద 7 చెప్పారు కదా. ఇదైతే హాఫ్ మీద చెప్పాను. ఫుల్ అనుకోండి, ఈ షోల్డర్ ఎంత ఉందో అది మొత్తం తిరిగి వచ్చినప్పుడు కూడా 14 వస్తుంది. కొంతమంది కొంచెం స్టిక్నెస్గా కొద్దిగా భుజాలు ఎక్కువ అనుకో, వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా పట్టుద్ది కాలర్ ఇట్లా. ఎందుకంటే ఎలా ఇది ఓపెన్ ఉండేది, బటన్ ఇక్కడ వరకే వస్తుంది. ఇదంతా ఓపెన్ ఉండేది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. అది లేడీస్కి అయితే. జెంట్స్కి అయితే ఇలా ఇది వేరు. నాకు 18 ఇంచులు వస్తుంది. దానికి దీనికి డిఫరెంట్ ఉంటుంది. దీనికి షోల్డర్ అటాచ్ చేస్తారు, దానికి షోల్డర్ అటాచ్ ఉండదు. డిఫరెంట్లు ఉంటాయి అన్నమాట. ఓకే, అర్థమైందా? ఇంకేమైనా అర్థం కావాలా? క్లాత్ మీద కట్ చేస్తే చూడండి, ఇక్కడ ఉన్నాయి పీసెస్ ఉన్నాయి. ఎవరి దగ్గర ఉంచుతారో వాళ్ళ దగ్గర ఉంచుకొని, ఎవరు కావాలంటే వాళ్ళ దగ్గర అడగండి. కట్ చేయండి, రేపు పేపర్ మీద కట్ చేసి ట్రై చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఏమున్నాయి మీ దగ్గర కుట్టండి. రేపు ఫుల్ కటోరీ క్లాత్ తీసుకురండి, ఫుల్ కటోరీ కుట్టండి. లేదా కాలరే కుడుతున్నారో కాలరే కుట్టండి. కాలర్ వేసినప్పుడు కూడా చూపిస్తా, ఎలా వేయాలో కూడా చూపిస్తా. ఓకే, నార్మల్ బ్లౌజ్